పచ్చదనం కోసం అల్లాడుతున్న పొలాలకు, ఎన్నో ఏళ్లు రైతులు కన్న కలలకు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జీవం పోశారు. అదే రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. 171 మీటర్లతో కింది నుంచి నీళ్లు పంపింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడెక్కడ నీళ్లు ఇస్తున్నాం అంటే మేళ్ల చెరువు మండలంలో రామాపురం, కందిబండ, చింతలపాలెం మండలంలో దొండపాడు, కోదాడిలో రామలక్ష్మీపురం, బీకేతండ, ఎర్రవరం, తొగర్రాయి, కూచిపూడి, గణపారం, హుజూర్ నగర్ లో వేపుల సింగారం, హుజూర్ నగర్, చిలుకూరులో పాలెన్నార గ్రామం. ఇది కాలువ చివరి భూములకి నీళ్లిచ్చే ప్రతిపాదన. చింతలపాలెం మండలంలోని బొగ్గ మాదారం గ్రామంలో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రవాహం ఈ జిల్లాలోని అనేక గ్రామాలను పచ్చగా మార్చబోతోంది. మేళ్ల చెరువు మండలంలోని రామాపురం, కందిబండ గ్రామాలు, చింతలపాలెం మండలం దొండపాడు, కోదాడ మండలంలోని రామలక్ష్మీపురం, భీక్యాతాండ, ఎర్రవరం, తోగరై, కుచిపూడి, గణపవరం, హుజూర్ నగర్ మండలాల్లోని ఏపల సింగారం, హుజూర్ నగర్, చిలుకూరు మండలంలోని పాలెన్నారం తదితర గ్రామాల్లోని టైలెండ్ భూములన్నీ ఇప్పుడు జలకళ సంతరించుకోబోతున్నాయి. మాకు గతంలో సారు మాట్లాడడం జరిగింది, ఉత్తరపోలం లిఫ్ట్ కట్టిస్తానని చెప్పని. అన్నమాట ప్రకారంగా ఆయన పదవిలోకి రావడంతోనే ఆ లిఫ్ట్ ఎస్టిమేట్ జరిగి ఏపీయటము, పని కూడా ఏకవంతంగా ఇప్పుడు బాయి కానీ పైపు లైన్ కానీ మొత్తం ఏకవంతంగా పని నడుస్తుంది. పులిచింతల ప్రాజెక్టు ద్వారా నది నుంచి సముద్రంలోకి వృధాగా ప్రవహిస్తున్న నీటిని ఎత్తి 14,100 ఎకరాల భూమిని సస్యశ్యామలం చేయడం ప్రాజెక్టు యొక్క లక్ష్యం. ప్రవాహ సామర్థ్యం 236 క్యూసెక్కులు, లిఫ్ట్ ఎత్తు 95 మీటర్లు, పంపుల సామర్థ్యం 4x4.40 మెగావాట్లు, 3x335 కిలోవాట్స్. ఈ ప్రాజెక్టు పూర్తయితే 14,100 ఎకరాల భూమి పచ్చని పంటలతో అలరారుతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. రైతు కళ్లల్లో మళ్లీ ఆనందం వెల్లివిరుస్తుంది.